మధ్యాహ్నం లంచ్ టైంలో డ్యూటీకి వెళ్లిన భర్తతో ఫోన్లో మాట్లాడిన భార్య కాసేపట్లోనే దారుణంగా హత్యకు గురైంది. ఆ ఇంట్లో ఒక్క వస్తువు పోలేదు, ఒక్క రూపాయి చోరీ కాలేదు. కానీ ఆ ఇల్లాల్ని 34 సార్లు కత్తితో పొడిచి దారుణంగా చంపేశారు. ఆ ఇంట్లో ఏం జరిగిందో తెలియక 2 ఏళ్ల పాప దీనంగా చూస్తోంది. ఈ క్రైమ్ వెనుక కారణాలు తెలిసినప్పుడు ఒళ్ళు జలధరిస్తుంది. అది ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో. ఆ రోజు 2023 మే 19. ఎండ తీవ్రంగా ఉంది. మధ్యాహ్నం 1:40కి ఆదర్శ్ అనే వ్యక్తి ఫోన్ ఒక్కసారిగా మోగింది. ఈ ఆదర్శ్ FCIలో పనిచేస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, అందమైన భార్య, ముద్దులొలికే కూతురుతో ఆయన జీవితం హాయిగా సాగుతోంది. డ్యూటీలో ఉండగా ఫోన్ రావడంతో స్క్రీన్పై ఉన్న పేరును చూసి ఫోన్ ఎత్తి ప్రేమగా మాట్లాడుతున్నాడు. ఫోన్లో మాట్లాడుతోంది ఎవరంటే అతని భార్య అనామిక. భర్తతో ఆమె ఏమని అంటోందంటే, ఏమండి, మన ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ పోయింది కదా, దాన్ని సరిచేయడానికి 2 వ్యక్తులు వచ్చారు. కానీ వాళ్ళు మోడెం మార్చాలని అంటున్నారు. మోడెం మార్చాలంటే 4,000 రూపాయలు అవుతుందట. మీరు ఏమంటారు అని అడిగింది. అప్పుడు ఆదర్శ్ ఏమన్నాడంటే, అనామిక, ఇప్పుడు నువ్వు వాళ్ళను పంపించేయి, నేను ఇంటికి వచ్చాక అన్ని వివరాలు కనుక్కుని బాగు చేయిస్తాలే అని చెప్పాడు. ఫోన్ కట్ చేసి అతను డ్యూటీలో నిమగ్నమయ్యాడు. కాసేపయ్యాక అతనికి ఒక విషయం గుర్తుకు వచ్చింది. ఇంటికి వచ్చిన ఆ 2 వ్యక్తులు వెళ్ళిపోయిన తర్వాత తనకు ఫోన్ చేయమని భార్యకు చెప్పాడు. చాలాసేపటి నుంచి భార్య ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ ఆమె ఎంతకీ ఫోన్ చేయడం లేదు. చాలాసేపైనా అనామిక నుండి కాల్ రాకపోవడంతో అతని మనసులో ఏదో తెలియని కంగారు మొదలైంది. వెంటనే అతడు అనామికకు మళ్ళీ కాల్ చేశాడు. కానీ ఈసారి ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. 2-3 సార్లు మళ్ళీ కాల్ చేశాడు. ఎంతకీ కలవట్లేదు. అతనికి ఎందుకో అనుమానం కలిగింది. కాసేపట్లోనే ఫోన్ స్విచ్ ఆఫ్ కావడం ఏంటని ఆందోళన చెందాడు. అప్పుడు అతనికి అర్జున్ గుర్తుకొచ్చాడు. ఈ అర్జున్ అనే వ్యక్తి ఆదర్శ్ ఇంట్లో పైభాగంలో అద్దెకు ఉంటున్నాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అర్జున్కు ఫోన్ చేశాడు. అర్జున్, నాకు ఒక్క సాయం చేస్తావా? దయచేసి ఒక్కసారి కిందకు వెళ్ళు, అనామికతో నాకు ఫోన్ చేయించవా అని అన్నాడు. అతని ఆందోళన అర్థం చేసుకున్న అర్జున్ సరే అని చెప్పి కిందకు వెళ్ళాడు. మరో 10 నిమిషాల తరువాత ఆదర్శకు కాల్ చేశాడు. అప్పుడు అర్జున్ చెప్పిన విషయం విని ఆదర్శ్ షాక్ అయ్యాడు. ఒక్క క్షణం అతని ప్రపంచం తలకిందులైంది. సడన్ గా అతని చేతిలోని సెల్ ఫోన్ కింద పడిపోయింది. ఆదర్శ్ ముఖం దీనంగా మారిపోయింది. ఇదంతా చూసి తోటి ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. ఆదర్శ్ భయంతో వణికిపోతుంటే తోటి ఉద్యోగులు అతని దగ్గరకు వచ్చి ఏమైందని అడిగారు. కానీ అతను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వారు కింద పడిన ఫోన్ తీసి అతని జేబులో పెట్టారు. తాగడానికి కాసిన్ని నీళ్లు ఇచ్చారు. నీళ్లు తాగిన తర్వాత నేను ఇంటికి వెళ్ళాలి అన్నాడు. ఏమైంది ఆదర్శ్ అని తోటి ఉద్యోగులు గాబరాగా అడుగుతుంటే వేగంగా తన బైక్ ఉన్న చోటుకు పరిగెత్తాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా బైక్ స్టార్ట్ చేసి బయలుదేరాడు. అతని వాలకం చూస్తే ఏదో జరగరానిది జరిగిందని తోటి ఉద్యోగులకు అర్థమైంది. వారు కూడా బైకులు తీసుకుని అతని వెనుకే వెళ్ళారు. నేరుగా ఆదర్శ్ ఇంటికి వెళ్ళాడు. అప్పటికే అతని ఇంటి దగ్గర చాలా మంది జనం గుమికూడి ఉన్నారు. వారు ఏవేవో గుసగుసలు మాట్లాడుకుంటున్నారు. ఆదర్శ్ ఇంట్లోకి వెళ్లి బిగ్గరగా ఏడుస్తున్నాడు. అక్కడికి పరిగెత్తుకొచ్చిన తోటి ఉద్యోగులు ఆదర్శ్ ఏడుస్తుంటే చూసి తట్టుకోలేకపోయారు. అసలు ఏం జరిగిందని ఇంట్లోకి వెళ్లి చూసిన తోటి ఉద్యోగులు నిర్ఘాంతపోయారు. ఆదర్శ్ భార్య అనామిక రక్తపు మడుగులో పడి ఉంది. పక్కనే 2 ఏళ్ల చిన్న పాప తన తల్లికి ఏం జరిగిందో తెలియక ఆటలాడుకుంటోంది. కాసేపట్లోనే సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. పట్టపగలు ఇంట్లో ఉన్న ఒక గృహిణి దారుణంగా హత్య చేయబడిందనే విషయం తెలిసి అక్కడికి వచ్చిన వారందరూ చలించిపోయారు. పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు క్రైమ్ సీన్ను నిశితంగా పరిశీలించారు. అయితే ఆ దుర్మార్గులు ఆమెను చాలా దారుణంగా పొడిచారు. ఆమె ఒంటిపై దాదాపు 34 కత్తిపోట్లు ఉన్నాయి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంటి లోపల దోపిడీ జరిగినట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవు. ఏ ఒక్క వస్తువు పోలేదు. సాధారణంగా దోపిడీ జరిగేటప్పుడు అడ్డు వచ్చిన వాళ్లను దారుణంగా చంపేసి పారిపోయే దోపిడీ దొంగల గురించి పోలీసులకు అవగాహన ఉంది. అందువల్లే అదే కోణంలో ఈ కేసును విచారించారు. వీరున్న ప్రాంతం కూడా నేరపూరిత కార్యకలాపాలు ఎక్కువగా జరిగే ప్రాంతం. క్షణాల్లోనే ఈ దారుణం లక్నో అంతటా వ్యాపించింది.
చనిపోవడానికి కొద్దిసేపు ముందే భార్యాభర్తలు ఫోన్లో ఆప్యాయంగా మాట్లాడుకున్నారనే విషయాన్ని చెప్పుకుంటూ స్థానికులు కూడా ఆందోళన చెందారు. ఇంతకీ ఆ ఇంట్లో అసలు ఏం జరిగింది? అనామికను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నది ఎవరు? ఆమెను దొంగలు చంపారా, లేక తెలిసిన వారే చంపారా? ఇంతకీ ఆ ఇంటికి నెట్ బాగ్ చేయడానికి వచ్చిన వాళ్ళెవరు? వారికి ఈ క్రైమ్తో ఏమైనా సంబంధం ఉందా? ఎన్నో ప్రశ్నలు, మరెన్నో మలుపులతో కూడిన కేసు గురించి ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. అసలు ఈ ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోవడానికి పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. రక్తసిక్తమైన దృశ్యాన్ని మొదట చూసిన అద్దెదారు అర్జున్ని పిలిచి వివరాలు అడిగారు. అర్జున్ ఏం చెప్పాడంటే, సార్, ఆదర్శ్ ఫోన్ చేసి చెప్పగానే వేగంగా కిందికి వెళ్ళాను. అప్పుడు మెయిన్ డోర్ తెరిచి ఉంది. నెమ్మదిగా లోపలికి వెళ్ళాను. హాల్లో అనామిక రక్తపు మడుగులో పడి ఉంటే పక్కన ఆడుకుంటూ ఆమె కూతురు కనిపించింది. ఆ హత్యాకాండను చూసి నేను భయపడిపోయాను. కొంతసేపు ఏం చేయాలో అర్థం కాలేదు. భయంతో వణికిపోతూనే పైకి వెళ్ళిన తర్వాత ఆదర్శకు ఫోన్ చేసి విషయం చెప్పడానికి కొంత సమయం పట్టిందని పోలీసులు అడిగిన ప్రశ్నలకు అర్జున్ సమాధానం చెప్పాడు. మరి ఆ సమయంలో అక్కడ వేరే ఎవరైనా ఉన్నారా అని పోలీసులు అడిగారు. దానికి అర్జున్ తాను లోపలికి వెళ్ళినప్పుడు ఎవరినీ చూడలేదని చెప్పాడు. ఆ క్షణం నుంచే పోలీసులు ఈ మిస్టరీని ఛేదించడానికి చుట్టుపక్కల ఇళ్ల నుండి, స్థానికుల నుండి వివరాలు సేకరించడం ప్రారంభించారు. ఆ సమయంలో అపరిచితులను ఎవరైనా చూసారా అనేది పోలీసుల ముందున్న అతిపెద్ద ప్రశ్న. అనామిక మధ్యాహ్నం 1:40కి తన భర్తకి ఫోన్ చేసినప్పుడు ఆ ఇంట్లో ఇద్దరు బయటి వ్యక్తులు ఉన్నారు. అప్పుడు అనామిక మోడెం గురించి మాట్లాడినట్లు పోలీసులకు ఆదర్శ్ చెప్పాడు. నిజానికి మే 16 నుండి ఆ ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ కట్ అయింది. ఆ కనెక్షన్ బాగు చేయాలని అనామిక ఆదర్శ్తో ఎప్పుడూ చెబుతూ ఉండేది. కానీ ఆదర్శ్కు ఆఫీసులో విపరీతమైన పని ఉండడం వల్ల దాన్ని బాగు చేయించడానికి అతనికి సమయం దొరకలేదు. కానీ ఒకసారి అతడు జియో సర్వీస్ నెంబర్కు ఫోన్ చేసి తన సమస్యను రిజిస్టర్ చేశాడు. ఆ విషయాలన్నీ ఆదర్శ్ ద్వారా ఇప్పుడు పోలీసులకు తెలిసాయి. అయితే ఆ ఇంటికి వచ్చి వెళ్ళిన వారు జియోకు చెందిన వారేనా, వారి వల్లే అనామిక మరణించిందా అనేది ఇప్పుడు పోలీసులకు తెలియదు. కానీ ఆ ఇంటికి వచ్చిన వ్యక్తులు దొరికితే వాళ్ళు అక్కడకు వచ్చి వెళ్ళిన సమయంలో వేరే ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించారా అనేది తెలుసుకోవచ్చు. అందువల్ల పోలీసులు వెంటనే చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాలను జల్లెడపట్టారు. మెయిన్ రోడ్డులో, ఇళ్లలో చాలా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. వాటి నుంచి ఫుటేజీని సేకరించారు. మరోవైపు క్రైమ్ సీన్ను పోలీసులు వెతుకుతున్న సమయంలో ఒక విజిటింగ్ కార్డు దొరికింది. అది జియోకు చెందిన సర్వీస్ కార్డు. ఆ సర్వీస్ కార్డుపై ఒక పేరు రాసి ఉంది. జియో విజయ్ వికాస్ అని ఆ కార్డుపై ఉంది. దాని కింద ఒక ఫోన్ నంబర్ కూడా ఉంది. బహుశా ఆ కార్డును అనామికకు ఇచ్చి అక్కడి నుంచి అతడు వెళ్ళిపోయి ఉంటాడని పోలీసులు అనుకున్నారు. మరి అతన్ని కాంటాక్ట్ చేస్తే ఆ సమయంలో ఈ ఇంటికి ఎవరైనా వచ్చారా, వారిని అతడు చూశాడా అనేది తెలుస్తుందనే ఉద్దేశంతో వెంటనే పోలీసులు కాల్ చేశారు. కానీ అప్పుడు ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఇప్పుడు పోలీసులకు అతనిపై అనుమానం కలిగింది. వెంటనే ఒక పోలీసు బృందం జియో ఆఫీస్కు వెళ్ళింది. ఆ కార్డును ఆఫీసులో ఇచ్చారు. దాన్ని తేరిపారా చూసిన సిబ్బంది ఇది ఇక్కడ పనిచేసే వ్యక్తి కార్డు కాదని చెప్పారు. ఈ నంబర్తో మా సంస్థలో ఎవరూ పనిచేయడం లేదని అన్నారు. వినియోగదారులు జియోకు కంప్లైంట్ చేసినప్పుడు వారు కొన్నిసార్లు సబ్ ఏజెంట్లతో పనులు చేయిస్తుంటారు. వాళ్ళు కూడా ఇలాంటి కార్డులు ప్రింట్ చేయించుకుంటారు. ఒకవేళ అలాగే ఏదైనా జరిగి ఉంటుందేమోనని అక్కడి సిబ్బందికి అనుమానం వచ్చింది. ఇదే విషయం చెప్పడంతో పోలీసులు ఆ కార్డు మీదున్న నంబర్కు సంబంధించిన కాల్ రికార్డులు బయటకు తీశారు. వారు లిస్టు చెక్ చేస్తుంటే పోలీసుల దృష్టిని ఒక ప్రత్యేక నంబర్ ఆకర్షించింది. దానికి ఒక కారణం కూడా ఉంది. ఈ విజయ్ వికాస్ ఎవరితోనూ కాంటాక్ట్లో లేడు. కానీ ఎవరైతే తనను కాంటాక్ట్ చేశారో వారితో మాత్రమే నిరంతరం టచ్లో ఉన్నాడు. ఆ నిరంతరం టచ్లో ఉన్న వ్యక్తి దొరికితే అతని ద్వారా ఈ విజయ్ వికాస్ ఎక్కడ ఉన్నాడో కనుగొనవచ్చు. వెంటనే పోలీసులు ఈ విజయ్ వికాస్ ఎక్కువసార్లు కాంటాక్ట్ చేసిన నంబర్ను తీసుకున్నారు. ఆ నంబర్ ఏ కంపెనీకి చెందిందో కనుగొని అతని వివరాలు సేకరించారు.
అది అర్జున్ అనే పేరు మీద ఉంది. సిమ్ కార్డ్ తీసుకోవడానికి అతను ఇచ్చిన డాక్యుమెంట్లను పోలీసులు పరిశీలించారు. ఐడి కార్డుపై అర్జున్ ముఖం స్పష్టంగా ఉంది. ఆ ముఖాన్ని చూసిన తర్వాత పోలీసులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు పోలీసులు మళ్ళీ హత్య జరిగిన ఆదర్శ్ ఇంటికి చేరుకున్నారు. ఇదే సమయంలో పోస్ట్ మార్టం జరిగిన తర్వాత మృతదేహం ఇంటికి వచ్చింది. 34 సార్లు పొడవడంతో విపరీతమైన రక్తస్రావం జరగడం వల్లే ఆమె చనిపోయింది. అంతర్గత అవయవాలు దెబ్బతినేలా అత్యంత దారుణంగా హంతకులు దాడి చేశారు. ఆమె మరణం 1 నుంచి 2 గంటల మధ్యలో జరిగినట్లు అటాప్సీ రిపోర్టు చెబుతోంది. ఇదే సమయంలో పోలీసులు తాము కనిపెట్టిన అర్జున్ను విచారించాలని అనుకున్నారు. పోలీసులు కనిపెట్టిన అర్జున్ మరెవరో కాదు, ఆదర్శ్ ఇంటి పైభాగంలో అద్దెకు ఉంటున్న వ్యక్తే. అర్జున్ను మరోసారి ఇప్పుడు పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అర్జున్, నీకు జియో విజయ్ వికాస్ ఎవరో తెలుసా అని అడిగారు. అమాయకంగా ఫేస్ పెట్టిన అర్జున్ ఆ పేరుతో ఉన్న వ్యక్తులు నాకు ఎవరూ తెలియదు సార్ అని చెప్పాడు. మరి నువ్వు అతన్ని కంటిన్యూగా కాంటాక్ట్ అవుతున్నావు కదా అని అన్నారు. నేనా? నాకేం తెలియదు అని అర్జున్ అన్నాడు. అవును అర్జున్, నువ్వే అతన్ని కంటిన్యూగా కాంటాక్ట్ చేస్తున్నావు. ఇదిగో ప్రూఫ్స్ అని పోలీసులు తమ దగ్గర ఉన్న రికార్డులు చూపించారు. ఆ నంబర్ను చూసిన అర్జున్, సార్ ఇది వీరేంద్ర యాదవ్ నంబర్. వీరేంద్ర నాకు బాగా తెలుసు. మేము క్రమం తప్పకుండా ఫోన్లో మాట్లాడుకుంటాం, కుదిరినప్పుడల్లా కలుసుకుంటామని చెప్పాడు. అప్పుడు పోలీసులు ఏమన్నారంటే, నువ్వు కంటిన్యూగా కాంటాక్ట్ చేస్తున్నది వీరేంద్ర యాదవ్నే అని మాకు బాగా తెలుసు. కానీ ఆ వీరేంద్ర యాదవ్ నంబరు ఇక్కడ మోడెం బాగు చేయడానికి వచ్చిన వ్యక్తి విజిటింగ్ కార్డులో రాసి ఉంది. మరి ఇదెలా సాధ్యం? దీని వెనుకున్న అసలు విషయాన్ని నువ్వే చెప్పాలి అని అన్నారు. అది నాకెలా తెలుస్తుంది సార్ అని అర్జున్ అన్నాడు. సరే, అదంతా మేం కనుక్కుంటాం, కానీ ఇప్పుడు అతడు ఎక్కడున్నాడో చెప్పు అని పోలీసులు అడిగారు. సార్, ఈ వీరేంద్ర రోడ్డుకు అటువైపు ఉన్న టీ కొట్టులో పనిచేస్తాడని చెప్పాడు. వెంటనే పోలీసులు ఆ టీ షాపుకు వెళ్లారు. అక్కడున్న వీరేంద్రను పట్టుకున్నారు. అతన్ని వారి స్టైల్లో విచారించారు. ఏ వీరేంద్ర, నీకు జియో విజయ్ వికాస్ తెలుసా అని అడిగారు. నాకు అలాంటి పేరున్న వ్యక్తి ఎవరూ తెలియదు అని అతడు చెప్పాడు. అయితే నీకు ఈ మోడం బాగు చేసేవారు, ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చేవారితో పరిచయం ఉందా అని పోలీసులు అడిగారు. అతను కాసేపు బాగా ఆలోచించాడు. సార్, మా దుకాణానికి నెట్ కనెక్షన్ ఇచ్చే చాలా మంది వస్తుంటారు. మా దగ్గర టీ తాగి ఆ తర్వాత వీధిలో ఉన్న ఇళ్లకు వెళ్ళి కనెక్షన్ కావాలా అని అడుగుతుండేవారు. సార్, నాకు వారి పేర్లు సరిగా తెలియదు, కానీ వారిని చూస్తే గుర్తుపట్టగలుగుతాను అని అన్నాడు. మరి నీ నంబర్ ఆ విజిటింగ్ కార్డు పైకి ఎలా వచ్చిందని పోలీసులు అడిగితే, ఎవరైనా నా గురించి తెలిసిన వారు నన్ను ఇరికించడానికి నా నంబర్ దానిపై రాసి ఉంటారని అన్నాడు. అప్పుడు పోలీసులు వీరేంద్రకు ఒక సీసీటీవీ విజువల్ చూపించారు. ఆ విజువల్ను కేవలం వీరేంద్రకే కాదు, అర్జున్కు కూడా చూపించారు. ఆ విజువల్ చూడగానే అర్జున్, వీరేంద్ర ముఖాలు మారిపోయాయి. ఆ విజువల్ మే 19వ తేదీ మధ్యాహ్నం 1:30 సమయంలోనిది. దాదాపు 1:35 తర్వాత వీరేంద్ర ముఖానికి మాస్క్ పెట్టుకుని మెయిన్ రోడ్డు నుండి ఆదర్శ్ ఇంటికి వస్తున్న విజువల్ అది. తన ముఖం సీసీటీవీ కెమెరాలో పడకుండా ముఖానికి ఏదో అడ్డు పెట్టుకుని నడుచుకుంటూ వస్తున్నాడు. ఇదంతా ఇంటికి ఎదురుగా ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. అయితే ఆదర్శ్ ఇంటికి సమీపంలో ఉన్న కెమెరాలో అతని ఒకవైపు మాత్రమే పడింది. కానీ వీరేంద్ర పనిచేసే ఆ టీ కొట్టు ఉన్న బిల్డింగ్ నుండి తీసిన విజువల్స్లో వీరేంద్ర స్పష్టంగా కనిపిస్తున్నాడు. ఆ దృశ్యాన్ని చూసిన వీరేంద్ర నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లు అయింది. పోలీసులకు ఏం చెప్పాలో తెలియక నీళ్లు నములుతున్నాడు. మరి 1:30 సమయంలో ఆ ఇంటికి నువ్వు ఎందుకు వెళ్ళావని వీరేంద్రను పోలీసులు ప్రశ్నించారు. సార్, నేను అర్జున్ను చూడడానికి వెళ్ళాను. అతన్ని కలిసి 10 నిమిషాల తర్వాత తిరిగి వెళ్ళాను అని అతడు చెప్పాడు. వీరేంద్ర అలా చెప్పగానే ఇప్పుడు అర్జున్ను ప్రశ్నించారు. చూడు అర్జున్, మేము ఇంతకుముందు నిన్ను ప్రశ్నించినప్పుడు వీరేంద్ర నిన్ను కలవడానికి వచ్చిన విషయాన్ని ఎందుకు చెప్పలేదు అన్నారు. సార్, ఈ వీరేంద్ర నన్ను బయట ప్రతిరోజు కలుస్తాడు, అందుకే నేను చెప్పలేదు అని అతడు అన్నాడు. అయితే పోలీసులు వీరిద్దరిని ప్రశ్నించడానికి ముందే కొంత సమాచారం సేకరించారు. సంఘటన జరిగినప్పుడు ఆదర్శ్ ఇంటి సమీపంలో అర్జున్, వీరేంద్ర ఉన్నారు. ఆ విషయాన్ని వాళ్ళు ముందే కన్ఫర్మ్ చేసుకున్నారు. అర్జున్, వీరేంద్ర కాల్ డేటా రికార్డులను పరిశీలించే సమయంలోనే లొకేషన్ను కూడా కనిపెట్టారు. ఆదర్శ్ ఇంటి సమీపంలోనే ఈ అర్జున్, వీరేంద్ర మొబైల్ ఫోన్ సిగ్నల్లు చూపించాయి. కానీ వాళ్ళిద్దరూ అక్కడ హత్య చేసిన వ్యక్తిని చూడలేదని చెబుతున్నారు.
ఇక్కడే పోలీసులకు గందరగోళం ఏర్పడింది. ఆదర్శ్ ఇచ్చిన వాంగ్మూలాన్ని పోలీసులు మళ్ళీ వెరిఫై చేశారు. 1:40కి ఆదర్శ్కు అనామిక కాల్ చేసింది. 1:58కి ఆదర్శ్ తిరిగి అనామిక ఫోన్కు కాల్ చేశాడు. ఆమె ఫోన్ కలవకపోవడంతో అర్జున్కు కాల్ చేశాడు. అప్పుడు అతను ఆ ఇంటి పైభాగంలో ఉన్నానని ఆదర్శ్కు చెప్పాడు. అప్పుడు ఆదర్శ్ వేగంగా తన భార్య దగ్గరకు వెళ్ళి ఫోన్ చేయించు అని అర్జున్కు చెప్పాడు. అక్కడి నుండి అర్జున్ కిందకు దిగి వచ్చి డెడ్ బాడీని చూశాడు. భయపడిన అర్జున్ పైకి వెళ్ళి 4-5 నిమిషాల తర్వాత ఆదర్శ్కు కాల్ చేశాడు. ఇవన్నీ అర్జున్ వాంగ్మూలం ద్వారా పోలీసులు తెలుసుకున్న విషయాలు. ఆదర్శ్కు అర్జున్ తిరిగి కాల్ చేసింది 2:02 ఈ 2:02 సమయంలో అర్జున్ వీరేంద్ర మొబైల్ నంబర్లు ఒకే పాయింట్లో ఉన్నాయని పోలీసులు లొకేషన్ ద్వారా కనిపెట్టారు. కానీ ఈ విషయాలేవి విచారణలో ఇంతకు ముందు అర్జున్ చెప్పలేదు. యాక్చువల్గా ఆదర్శ్కు అర్జున్ ఫోన్ చేసేటప్పుడు ఈ వీరేంద్ర అతని పక్కనే ఉన్నాడు. మరి ఈ విషయాన్ని అర్జున్ ఎందుకు దాచాడని పోలీసులకు అనుమానం కలిగింది. ఇప్పుడు వీరేంద్రను చూస్తూ నువ్వు హత్య గురించి తెలుసుకుని ఏ సమయంలో ఈ ఇంటికి వచ్చావని పోలీసులు అడిగారు. సార్, అర్జున్ బయటకు వచ్చి ఈ ఇంట్లో హత్య జరిగింది, అనామికను ఎవరో చంపారని అరిచాడు. అతను చెప్పేదాన్ని రోడ్డుపై వెళ్లేవారంతా వింటున్నారు. అదే సమయంలో రోడ్డుకు అటువైపు నేనున్నాను. అర్జున్ చెప్పేది ఆసక్తిగా విని పరిగెత్తుకుంటూ వచ్చానని చెప్పాడు. అప్పుడు పోలీసులు మేము నీ మొబైల్ టవర్ లొకేషన్ను పరిశీలించినప్పుడు నువ్వు చెప్పేది నిజం కాదని మాకు తెలిసిందని అన్నారు. వెంటనే మరో ప్రశ్న కూడా అడిగారు. ఈ సంఘటన జరిగిన తర్వాత నువ్వు ఇక్కడకు వచ్చానని చెబుతున్నావు, కానీ పోలీసులు వచ్చి విచారణ చేస్తున్నప్పుడు నువ్వు ఇక్కడ లేవా అని అడిగారు. సార్, నేను ఇక్కడే ఉన్నానని వీరేంద్ర చెప్పాడు. కానీ ఆ టైంకి నువ్వు ఇక్కడ లేవని నీ మొబైల్ సిగ్నల్ మాకు చెబుతోందని పోలీసులు అన్నారు. కానీ వీరేంద్ర మాత్రం నేను ఇక్కడే ఉన్నానని వాదించాడు. అప్పుడు పోలీసులు ఒక అస్త్రం బయటకు తీశారు. వీరేంద్ర, నీ మొబైల్ ఫోన్ సాయంత్రం 4:30 సమయంలో సమీపంలోని డ్యామ్ దగ్గర చూపిస్తోంది. దానికి సంబంధించిన ఆధారం ఇదిగో అని పోలీసులు అతని ముందు పెట్టారు. అది చూసిన తరువాత వీరేంద్ర ముఖం వెలవెలబోయింది. యాక్చువల్గా 4:30కు ఆదర్శ్ ఇంట్లో పోలీసులు ఉన్నారు. వారు ఆధారాలు సేకరిస్తుంటే జనం గుమికూడు చూస్తున్నారు. కానీ ఆ సమయంలో అక్కడి నుండి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రదేశంలో వీరేంద్ర ఉన్నాడనే విషయాన్ని పోలీసులు మొబైల్ టవర్ లొకేషన్ ద్వారా గుర్తించారు. అక్కడ ఒక డ్యామ్ ఉంది. మరి అక్కడకు వీరేంద్ర ఎందుకు వెళ్ళాడనేది అర్థం కావడం లేదు. అదే ప్రశ్నను ఇప్పుడు పోలీసులు అడగగానే అతను తడబడ్డాడు. కానీ పోలీసులు అసలు విషయాలు రాబట్టడానికి చాలా కఠినంగా విచారణ చేసినప్పుడు అన్ని వాస్తవాలు బయటపడ్డాయి. ఈ అర్జున్ వీరేంద్ర ఎప్పటినుంచో స్నేహితులు. వీరిద్దరూ తరచుగా టీ కొట్టు దగ్గర కలుసుకునేవారు. డబ్బు ఎలా సంపాదించాలని మాట్లాడుకునేవారు. ప్రస్తుతం చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు. కానీ వచ్చే రాబడి వారికి సరిపోవడం లేదు. కొంచెం ఎక్కువ డబ్బు సంపాదించడానికి మార్గం ఏంటా అని ఆలోచిస్తున్న సమయంలో వాళ్ళ దృష్టి ఆదర్శ్పై పడింది. అతనికి మంచి ఇల్లు ఉంది. పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. జీతం కూడా బాగానే వస్తోంది. వారికి 2 ఏళ్ల పాప ఉంది. ఇలాంటి టైంలో వారు తప్పకుండా ఆ పాప కోసం బంగారం కొని దాచిపెట్టి ఉంటారని అనుకున్నారు. అప్పుడు అర్జున్ ఏమన్నాడంటే, నిజంగానే వారు మొన్న ఒక జ్యువెలరీ షాపుకు వెళ్ళారు. ఆ విషయం ఖచ్చితంగా నాకు తెలుసు. అయితే తరచుగా బంగారం కొనే అలవాటు ఉన్న వారి దగ్గర ఇప్పటికే చాలా బంగారం ఉండి ఉంటుంది. ఆ బంగారాన్ని మనం కొట్టేస్తే జీవితంలో సెటిల్ కావచ్చు. కానీ దాన్ని ఎలా సొంతం చేసుకోవాలి? బంగారం కొట్టేయాలంటే మొదట ఆ ఇంట్లోకి చొరబడాలి. అది ఎలా సాధ్యమవుతుందని అర్జున్ అన్నాడు. ఇలాంటి సమయంలోనే యాదృచ్ఛికంగా ఆ ఇంట్లో ఇంటర్నెట్ సమస్య తలెత్తింది. ఆదర్శ్కు ఆఫీసులో విపరీతమైన పని ఉన్నందువల్ల దాన్ని బాగు చేయడానికి టెక్నీషియన్ను పిలవలేని పరిస్థితి ఏర్పడింది. ఇదంతా ఆ ఇంటి పైభాగంలోనే అద్దెకు ఉంటున్న అర్జున్ గమనించాడు. దీన్ని బేస్ చేసుకుని ఆ ఇంట్లో దోపిడీ చేయాలని అనుకున్నాడు. అతని ప్లాన్ ఏంటంటే ఇంటర్నెట్ బాగు చేసే నెపంతో ఆ ఇంట్లోకి వెళ్ళాలి. ఇంటర్నెట్ బాగు చేయడానికి వచ్చారంటే అనామిక సాధారణంగా ఆహ్వానిస్తుంది. ఎందుకంటే ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోవడం వల్ల ఆమె ఫోన్ను టీవీని వాడలేకపోతోంది. ఆమెకు చాలా బోర్ కొడుతోంది. ఇదంతా ఈ అర్జున్ కనిపెట్టాడు. అందువల్ల ఇంటర్నెట్ బాగు చేసే వ్యక్తిగా వీరేంద్రను పంపిస్తే ఆమె ఇంట్లోకి రాణిస్తుంది. ఈ వీరేంద్ర తన ఇంటికి అవతల వైపు ఉన్న టీ కొట్టులో పనిచేస్తున్న వ్యక్తి అని
అనామికకు అసలు తెలియదు. వీరేంద్ర లోపలికి వెళ్ళేటప్పుడు అతనికి హెల్పర్గా ముఖానికి మాస్క్ పెట్టుకుని అర్జున్ కూడా వెళ్ళవచ్చని అనుకున్నాడు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అనామికను బెదిరించి బంగారం దోచుకోవాలనేది వారి ప్లాన్. ఇంట్లోకి వెళ్ళాలంటే మోడెం బాగు చేసే వ్యక్తులే అని మొదట ఆమెను నమ్మించాలి. అందుకోసం ఒక విజిటింగ్ కార్డు తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ విజిటింగ్ కార్డు తయారు చేసే బాధ్యత వీరేంద్రది. అతను ఆ విజిటింగ్ కార్డు తయారు చేయడం కోసం అతని స్నేహితుడిని కలిశాడు. జియో విజయ్ వికాస్ అనే పేరుతో ఇంటర్నెట్ కనెక్షన్ను బాగు చేసే వ్యక్తిగా ఒక విజిటింగ్ కార్డు తయారు చేసి ఇవ్వాలని చెప్పాడు. ఆ స్నేహితుడు ఒక విజిటింగ్ కార్డు తయారు చేశాడు. అయితే విజిటింగ్ కార్డు అన్నాక అందులో ఒక ఫోన్ నెంబర్ పెట్టాలి. ఏ నెంబర్ పెట్టాలో అతనికి వీరేంద్ర చెప్పలేదు. అందువల్ల ఆ స్నేహితుడు ఏం చేశాడంటే వీరేంద్ర యొక్క నిజమైన నెంబర్ అందులో పెట్టాడు. ఆ విజిటింగ్ కార్డును తీసుకున్న వీరేంద్ర ఆ విషయాన్ని గమనించలేదు. అందులో ఏదో ఒక నంబర్ ప్రింట్ అయి ఉంటుందని అనుకున్నాడే తప్ప తన స్నేహితుడు తన నెంబరే పెడతాడని అస్సలు ఊహించలేదు. ఇదే కార్డుతో ఆ రోజు మధ్యాహ్నం 1 గంట దాటిన తర్వాత అనామిక ఇంటికి వెళ్ళిన వీరేంద్ర బెల్ కొట్టాడు. అనామిక తలుపు తెరవగానే ఇంటర్నెట్ బాగు చేసే వ్యక్తిని అని చెప్పి విజిటింగ్ కార్డు ఇచ్చాడు. అతన్ని అనామిక ఇంట్లోకి ఆహ్వానించడంతో అతని వెనక ముఖానికి మాస్క్ ధరించిన మరో వ్యక్తి కూడా లోపలికి వెళ్ళాడు. వెనుకగా వచ్చిన వ్యక్తి అర్జున్ అనే విషయాన్ని అనామిక గుర్తించలేదు. అనామిక ఇంటర్నెట్ మోడెం చూపిస్తుంటే సడన్ గా వీరేంద్ర కత్తి తీసి ఆమె గొంతు దగ్గర పెట్టాడు. కదిలితే చంపేస్తా, మీ ఇంట్లో బంగారం ఎక్కడుందో చెప్పు అని అన్నాడు. అప్పుడు ఆమె చాలా ధైర్యంగా వీరేంద్రను ఒక్క తోపు తోసింది. అనామిక ఎదురు దాడి చేస్తుందని వీరేంద్ర అస్సలు ఊహించలేదు. సాధారణంగా ఆడవాళ్ల గొంతు దగ్గర కత్తి పెడితే వారు భయపడిపోతారని అతని నమ్మకం. కానీ అతను ఊహించని పరిణామం ఎదురు కావడంతో కంగారు పడ్డాడు. ఆ కంగారులోనే అనామికను కత్తితో పొడిచాడు. ఇదే సమయంలో అనామికను పట్టుకోవడానికి ప్రయత్నించిన అర్జున్ ముఖానికి ఉన్న మాస్క్ తొలగిపోయింది. అప్పుడు అర్జున్ ముఖాన్ని అనామిక చూసింది. అప్పుడు అర్జున్ భయపడ్డాడు. ఈమె నన్ను చూసేసింది, ఇక ఈమె ప్రాణాలతో ఉంటే పోలీసుల దగ్గరకు వెళ్ళి నా గురించి చెప్పి నన్ను పట్టిస్తుందని అన్నాడు. ఆ మాటలు విన్న వీరేంద్రకు కోపం తన్నుకొచ్చింది. వెంటనే అనామికను కత్తితో విచక్షణారహితంగా అటాక్ చేశాడు. ఆ సమయంలో 2 ఏళ్ల పాప అక్కడే ఆడుకుంటోంది. ఆ చిన్నారి కళ్ళ ముందే ఆ దుర్మార్గులు అనామికను అతి కిరాతకంగా చంపేశారు. మొదట వారిద్దరూ ఆ ఇంట్లో దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే వచ్చారు. అనామికను భయపెట్టడం మినహా ఆమెను చంపాలనే ఉద్దేశం వాళ్లకు లేదు. కానీ పరిస్థితులు తారుమారు కావడంతో వాళ్ళిద్దరూ కలిసి అనామికను అంతం చేశారు. ఒకటి అనుకుంటే మరోటి అయిందని భయపడిపోయారు. ఆ ఇంట్లో ఒక్క వస్తువు కూడా తీసుకోకుండా బయటకు వెళ్ళిపోయారు. వెళ్లే ముందు తలుపులు దగ్గరకు వేశారు. ఆ ఇంట్లో పాప ఒక్కతే ఉంది. అప్పుడు వారిద్దరూ బాగా ఆయాసపడుతున్నారు. కొద్దిసేపు అక్కడే నిలబడి ఏం చేద్దామని చర్చించుకున్నారు. ఆ తర్వాత అర్జున్ ఇంటి పైభాగంలోని తన రూమ్కు వెళ్ళాడు. వీరేంద్ర హత్యకు ఉపయోగించిన కత్తిని కర్చీఫ్లో చుట్టి తన నడుము దగ్గర దాచుకున్నాడు. రోడ్డు దాటి దుకాణానికి వెళ్ళిపోయాడు. ఈ సంఘటన జరిగిన చాలాసేపటి తర్వాతే అర్జున్కు ఆదర్శ్ కాల్ చేశాడు. ఈ మేరకు వారిద్దరూ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఆధారాల సేకరణలో భాగంగా పోలీసులు ఆ డ్యాంకు వెళ్లారు. వీరేంద్ర పారేసిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. వీరేంద్ర కత్తిని దూరం నుంచి విసిరేయడం వల్ల ఆ కత్తి డ్యామ్ చివర్లో పడింది. ఎందుకంటే ఆ సమయంలో వీరేంద్ర చాలా భయంలో ఉన్నాడు. పోలీసులు వెంటనే క్రైమ్ సీన్కు రావడం, చాలా మంది జనం గుమికూడడం, మీడియాలో వార్తలు రావడం, అందరి ఇళ్లలోకి వెళ్లి పోలీసులు వెతకడం, సీసీటీవీ కెమెరాలను పరిశీలించడం, ఇవన్నీ దూరం నుంచి వీరేంద్ర చూశాడు. అతని ఒంటిపై రక్తపు మరకలు కూడా పడ్డాయి. రక్తంతో తడిసిన షర్టును కత్తిని తీసుకుని వేగంగా డ్యామ్ దగ్గరకు వెళ్ళాడు. వాటిని డ్యాంలోకి విసిరేశాడు. కత్తి దొరికింది, కానీ షర్టు మాత్రం దొరకలేదు. ఆ తర్వాత ఈ కేసు కోర్టుకు వెళ్ళింది. అయితే ఇది ప్రత్యక్ష సాక్షులు లేని కేసు. వాస్తవంగా ప్రత్యక్ష సాక్షులు లేరా అంటే ఉన్నారని చెప్పవచ్చు. ఆ 2 ఏళ్ల చిన్నారే ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి. ఆ పాపకు 4 ఏళ్లు వచ్చినప్పుడు కోర్టులో ఈ కేసు విచారణ ప్రక్రియ జరిగింది. ఆ సమయంలో ఆ పాప మాట్లాడగలుగుతోంది. ఆ పాపను ఛాంబర్కు పిలిచిన జడ్జి తను చూసిన విషయాల గురించి అడిగారు. పొగ మంచు లాంటి కొన్ని విషయాలు మాత్రమే ఆ పాపకు గుర్తున్నాయి.
ఆ పాపతో మాట్లాడేటప్పుడు ఆనాటి సంఘటనలు ఆ పాప మనసులో స్పష్టంగా అలాగే నిలిచిపోయాయని జడ్జికి అర్థమైంది. కానీ దాని గురించి మరింతగా అడిగి ఆ పాప మనసులో అది ఒక పెద్ద గాయంగా మార్చడానికి ఇష్టపడలేదు. ఆ తర్వాత ఆ పాపను ఆ కేసు గురించి ఏమీ అడగలేదని పత్రికలు ఆర్టికల్స్లో రాశారు. ఈ కేసు విచారణ పూర్తయిన తర్వాత కోర్టు తీర్పునిచ్చింది. ఇద్దరు హంతకులకు జీవిత ఖైదు శిక్షను ఖరారు చేసింది. పట్టపగలు ఇంట్లో ఉన్న గృహిణిని దారుణంగా హత్య చేసిన నిందితులు ప్రస్తుతం ఊచలు లెక్కబెడుతున్నారు. మనిషిలోని అత్యాశ ఎంతటి దారుణాలకు ఒడిగడుతుందనే దానికి ఈ కేసు నిదర్శనం. మన కంటికి కనిపించే నవ్వుల వెనుక ఏముందో ఎవరికీ తెలియదు. ఏ ముఖం వెనుక ఎలాంటి కసితో కూడిన ఆలోచనలు ఉన్నాయో అంచనా వేయడం కష్టం. తన ఇంట్లోని పైభాగంలో ఆశ్రయం పొందిన వ్యక్తే ఇంత దారుణానికి పాల్పడతాడని ఆదర్శ్ ఎప్పుడూ ఊహించి ఉండడు. కష్టపడకుండా సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశ మనుషులను ఏ స్థాయికి దిగజార్చుతుందో వీరేంద్ర అర్జున్లను చూస్తే తెలుస్తుంది. కేవలం కొద్దిపాటి బంగారం కోసం ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నారు. ముక్కు పచ్చలారని పసిబిడ్డ కళ్ళ ముందే తల్లిని చంపేశారు. కన్న తల్లి లేక ఆ పసి ప్రాణం ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో వారికేం తెలుసు? అనుక్షణం అమ్మను తలుచుకుంటూ ఆ పాప పెట్టే కన్నీళ్ల విలువ వారికేం తెలుసు? డబ్బు మీద ఆశ మనిషిలోని మానవత్వాన్ని చంపేస్తుంది. జాలి గుండెను సైతం కరుకుగా మార్చేస్తుంది. ఇంటర్నెట్ రావడం లేదనే ఒక చిన్న సమస్య ఎంత పెద్ద దారుణానికి దారి తీసిందో ఈ కేసులో మనం చూసాం. అందువల్ల మన ఇంటికి ఎవరైనా బయట వ్యక్తులు వచ్చినప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. మనం ఒంటరిగా ఉన్న సమయంలో అపరిచితులు వచ్చినప్పుడు తెలిసిన వారినో పక్కింటి వారినో కాస్త తోడుగా పిలిపించుకుంటే బాగుంటుంది. స్ట్రేంజర్ ఎప్పుడూ డేంజర్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎక్కడో లక్నోలో జరిగింది కదా, మనకేమవుతుందిలే అనుకుంటే పొరపాటే. ఇలాంటి పరిస్థితులు మనకు కూడా ఎదురు కావచ్చని గ్రహించి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండడమే మనకు శ్రీరామ రక్ష. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.